ఈ చాక్లెట్స్ చాలా బాగుంటాయి నిలవేణి. టేస్ట్ చూస్తా నీవు. అంటరాని వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చారు. ఈ చాక్లెట్లు అంత విలువైనవేమీ కావులేండి. ఇప్పుడేమన్నావు? అంటరాని వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చారా? అదేం లేదులేండి. ఇచ్చే మనుషుల్లో అంత అభిమానం కనిపించలేదు. అలాంటప్పుడు వీటిని మనం తినడంలో అర్థం లేదు. వాళ్ళిచ్చినవి ఇప్పుడు వాళ్ళకిచ్చే మిల్క్ షేక్లో కలిపిస్తా. మిల్క్ షేక్ అప్పుడు టేస్టీగా వస్తుంది. అయితే నేను ఈ చాక్లెట్స్ తినకూడదంటావు? అవును, అడగడం మర్చిపోయాను. ఈ చాక్లెట్స్ అంటే మీకు అంత ఇష్టమా? చిన్నప్పుడు చాలా బాగా తినేవాడిని. ఎందుకంటే ఈ చాక్లెట్స్ ఇక్కడ దొరకవు కదా, అందుకే అమెరికా నుంచి వచ్చే వాళ్ళతో తెప్పించుకునేవాడిని. అలా అయితే నేను కూడా అమెరికా నుంచి వచ్చేటప్పుడు మీకు ఈ చాక్లెట్స్ తెస్తాను. అంతేకాని వీళ్ళిచ్చిన చాక్లెట్స్ మాత్రం మీరు తినే యోగం నేను అస్సలు ఇవ్వను. ఈ నీలవేణికి చల్లగా ఏమైనా తెమ్మని చెప్పి చాలాసేపు అయింది, ఇంకా రావడం లేదేంటి? తారక్ కూడా ఇక్కడే ఉన్నాడు. మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి ఆ చాక్లెట్లు బాగా లాగించినట్టున్నారు. అమ్మయ్య, మన పని అనుకున్నట్టే అయ్యింది. తారక్ సార్, మీరు వెళ్ళండి. నేను వీళ్ళకి మిల్క్ షేక్ ఇచ్చేసి వస్తాను. సరే నిలవేణి. అక్క, చాక్లెట్లన్నీ తినేస్తారని చెప్పావు. వాటి మత్తుకి కిచెన్లోనే నిద్రపోతున్నారేమో చూడు. నాకు కూడా అదే అనుమానంగా ఉంది.